విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. మనవరాళ్ళే తప్ప ఆవిడ మిమ్మల్ని ఎప్పుడు పట్టించుకున్నారు? అయినా మీరు మాత్రం అమ్మ అమ్మ అంటూ చిన్న పిల్లల్లా కలవరిస్తుంటారు. అభిమానం అనేది రెండు వైపుల నుంచి ఉండాలి. అది లేనప్పుడు వాళ్ళ గురించి ఆలోచించడం అనవసరం. ఆవిడ కోసం మీరెందుకు కడుపు మార్చుకుంటారు? నా మాట విని తినండి. వద్దు భార్గవి. మీ అమ్మగారు ఏమన్నా అంటారని భయమా, లేక ఆవిడొచ్చి గోరుముద్దలు తినిపిస్తుందని ఆశపడుతున్నారా? తినండి ప్లీజ్ భార్గవి, నన్ను వదిలే. సర్లేండి, మీరు తిన్నప్పుడు నేను మాత్రం ఎందుకు తినాలి? భార్గవి, మీరు తినకుండా నేనెలా తింటాననుకున్నారు? మనిషి మీద ప్రేమ అభిమానం ఉన్నప్పుడు ఆనందమే కాదండి, ఆకలి కూడా పంచుకోవాలి. నా కోసమైనా తింటారని అడిగాను, అంతే. అది ఇప్పుడు గుడ్ బాయ్ అనిపించుకున్నారు. కాశీ, దీపక్ వస్తానన్నాడా? లేదమ్మా, ఆయన భోజనానికి బయటికి వెళ్తారట. మీరు తినండమ్మా. వద్దులే కాశీ, నాకు ఆకలిగా లేదు. హలో మిస్టర్ వినోద్, మీరు వాట్ ఈస్ జోక్? మీరు నన్ను గుర్తుపట్టలేదా? ఐఎమ్ సారీ. నో ప్రాబ్లం, ఐఎమ్ కార్తిక్. కార్తీక గుర్తుకు రావడం లేదు. మీదింత పూర్ మెమరీ అనుకోలేదు. ఆ రోజు మనం రెస్టారెంట్లో కలిసాం, మీరు మీ గర్ల్ ఫ్రెండ్తో పాటు వచ్చారు. ఐ థింక్ అమ్మాయి పేరు డాలీ. ఓ మీరా? ఆ రోజు మీరు గర్ల్ ఫ్రెండ్తోనే వచ్చారుగా? ఆఫ్ కోర్స్, పేరు మర్చిపోయినట్టున్నారు. సంధ్య, లవ్లీ నేమ్. మీ ఇద్దరికి ఎన్నాళ్ళ నుంచి పరిచయం? ఈ మధ్యనే, కానీ ఎన్నో జన్మల అనుబంధం ఉన్నట్టు కలిసిపోయాం. సంధ్యను చూడందే ఒక్కరోజు కూడా ఉండలేను. తనతో ఒక్క నిమిషం మాట్లాడకపోయినా మతిపోయినట్టుంటుంది. ఏం కావాలి సార్? మీరేమైనా తీసుకుంటారా? ఏం అక్కర్లేదు. ఒక కాఫీ తీసుకురా. ఓకే సార్. అసలు సంధ్యకి వెన్నెల అని పేరు పెట్టాల్సింది. ఎందుకని అడగరే? సంధ్య మాట్లాడినా నవ్వినా వెన్నెల కురిసినట్టుగా ఉంటుంది. ఎన్ని బాధలున్నా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. అసలు ఇన్నాళ్లుగా సంధ్యను మిస్ అయ్యి ఎలా బ్రతికానా అనిపిస్తుంది. అంత గాఢమైన పరిచయమా? అందులో అనుమానమే లేదు. వట్టి ఫ్రెండ్షిప్పేనా? ఇంకేమైనా ఉందా? ఇంకేమన్నా అంటే ఐ మీన్ లవ్ అఫేర్ లాంటిది ఏదైనా? వాట్ ఏ సిల్లీ క్వశ్చన్. ఏ ప్రేమైనా స్నేహంతోనే మొదలవుతుందంటారు. కరెక్ట్గా మా విషయంలో కూడా అలాగే జరిగింది. అభిప్రాయాలు కలిశాయి, అభిరుచులు కలిశాయి, దాంతో మనసులు కూడా కలిశాయి. సరదాగా స్నేహంతో ప్రారంభమైన మా పరిచయం ప్రేమగా మారడంలో ఆశ్చర్యమే ఉంది. సంజయ్కి పెళ్ళైన విషయం మీకు తెలుసా? భర్తగారు విడాకులిచ్చి వదిలించుకున్నారన్న సంగతి కూడా తెలుసు. ప్రేమించడానికి పెళ్ళైన అమ్మాయి తప్ప మీకు ఇంకెవరూ దొరకలేదా? ఆ పెళ్లి పెటాకులైపోయింది కదండి. వాడెవడో యూజ్లెస్ ఫెలో. పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా అని పన్నీరు లాంటి మనసున్న సంధిని వదిలేశాడు. మరో మనిషి గురించి వాడు వీడే నీచంగా మాట్లాడటం సంస్కారం కాదనుకుంటాను. ఎవడో కోన్ కిస్కా గండి తింటే మీరెందుకు ఇలా బాధపడుతున్నారో అర్థం కావడం లేదు. అలాంటి సంస్కారం లేని వాడి గురించి ఆలోచించడం వేస్ట్. సంజయ్ మీ గర్ల్ ఫ్రెండ్ కాబట్టి మీకు దేవతలా కనిపించవచ్చు, కానీ అవతల వ్యక్తి ఏ పరిస్థితుల్లో వదిలేశాడో అది కూడా తెలుసుకుని మాట్లాడడం మంచిది. నాకు అన్నీ తెలుసు.
ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడట. పెళ్లి చేసుకుని క్యారెక్టర్ మంచిది కాదని వదిలేశాడట. అక్కడికి వాడేదో పెద్ద శ్రీరామచంద్రుడైనట్టు. ఇదేమన్నా అర్థం ఉందా? అసలు వాడికి బ్రెయిన్ మోకాల్లో ఉందో అరికాల్లో ఉందో? మీరు ఒకవైపే తెలుసుకుని మాట్లాడకండి. నిజంగానే క్యారెక్టర్ మంచిది కాదేమో, వేరే ఎవరితోనూ సంబంధం ఉంటే వదిలేశాడేమో, ఎవరికి తెలుసు. ఓకే, మీరు చెప్పినట్టు ఉందని అనుకుందాం. అప్పుడేం చేయాలి? నలుగురిలో నిలబెట్టి నిలదీసి అడగాలి. నిజంగా ఉంటే మగాళ్ళ వదిలేసి వెళ్ళిపోవాలి. అంతేగాని ఫోటోలు నెగిటివ్లు చూసి వదిలేయడం ఏంటి? స్టూపిడ్. మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. నేను మాట్లాడుతున్నాను సరే, మీరెందుకు అలా వరి అయిపోతున్నారు? కొంపదీసి వాడేమన్నా మీ రిలేషనా? రిలేషనే కానక్కర్లేదు, అతను మనిషే కదా. అలాగా, నాకు తెలియదులేండి. ఏ తప్పు చేయని భార్యను వదిలేస్తే జాలి దయా తెలియని మృగం అనుకున్నాను. కార్తీక్, ఇట్స్ టూ మచ్. మీరు బాగా హీట్ ఎక్కినట్టున్నారు. ఇంకో కూల్ డ్రింక్ ఏమైనా తాగుతారా? అక్కర్లేదు, తాగింది చాలు. దీపక్, ఈ స్టేట్మెంట్ ఎవరు ప్రిపేర్ చేశారు? ఏమైందమ్మా? దీనికి వేరే ప్రొఫార్మా ఉంది. అందులో ఈ పర్టికులర్స్ రాసి పంపించాలి. ఇలా ఏవో కాగితాల మీద టైప్ చేసి పంపిస్తే వెంటనే తిప్ప పంపిస్తారు. గవర్నమెంట్కి పంపించే ఏ పేపర్స్ విషయంలోనైనా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ లెటర్ ఏమిటి? ఈ ఇష్యూ మీద చాలా కరస్పాండెన్స్ నడిచింది. ఆ రిఫరెన్సెస్ ఏమీ లేకపోతే మొదటిసారిగా రాసినట్టుంటుంది. సారీ అమ్మా, నేను తొందరలో అంతగా పట్టించుకోలేదు. నువ్వెందుకు బాబు సారీ చెప్పడం? భార్గవి, నువ్వున్నదెందుకు? ఇలాంటివన్నీ జాగ్రత్తగా చూసుకోవద్దు. ప్రతి నెల ప్రొఫార్మాలో పంపిస్తున్నాం. అలాగే పంపించాలని గుర్తు చేయాల్సిన అవసరం నీకు లేదా? లెటర్ టైప్ చేసేటప్పుడు అందులో ఏం రాసిందో కూడా చూడకుండా గుడ్డిగా టైప్ చేసేయడమేనా? ఇలాంటి విషయాలన్నీ జాగ్రత్తగా చూసి బాసుకు చెప్పడానికి నీకో పోస్ట్ ఇచ్చి ఆఫీసులో కూర్చోబెట్టారు. జీతం తీసుకునేటప్పుడు లెక్క సరిగ్గా ఉందో లేదోనని జాగ్రత్తగా చెక్ చేసుకుంటావు. వర్క్ విషయంలోనూ ఆ జాగ్రత్తే ఉండాలి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. రండి రండి, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. ట్రైన్ లేటా? ఇంత ఆలస్యంగా వచ్చారు? అవును మేడం, 1 అవర్ లేట్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మీరేంటి ఇలా వచ్చారు? లీవ్ పెట్టారా? లేదు, మేడం గారు రమ్మంటే వచ్చాం. అవును దీపక్, నేనే రమ్మన్నాను. బ్రాంచ్ మాట ఎలా ఉన్నా వీళ్ళిద్దరూ లేకపోవడంతో ఇక్కడ వర్క్ సఫర్ అవుతోంది. మొన్న టెండర్ విషయంలో ఎంత ఇబ్బంది పడ్డామో గుర్తుందిగా? అఫ్కోర్స్, కారణాలేవైనా అది మనకు రాలేదనుకో. ఇవన్నీ ఆలోచించి ఆర్డర్స్ పంపించి రప్పించాను. మాలతి, మీరు ఈ రోజే జాయిన్ అవ్వండి. అలాగే మేడం. ఇదిగో, ఈ స్టేట్మెంట్ రివైజ్ చేసి పంపించండి. రిఫరెన్సెస్ కోట్ చేస్తూ ఈ లెటర్ మరొకటి పుటప్ చేయండి. ఎస్ మేడం. ఇవి ఈ రోజే డిస్పాచ్ అవ్వాలి. పంపించేస్తాను మేడం. ఇక మేము వెళ్ళి పని చూసుకుంటాం. మంచిది. దీపక్, మాలతి సుధాకర్లు వచ్చారు కాబట్టి ఇక మన వర్క్ విషయంలో టెన్షన్ పడనక్కర్లేదు. అలాగేనమ్మా. భార్గవి, నీ దగ్గర ఇంపార్టెంట్ ఫైల్స్ ఏమైనా ఉంటే మాలతికి సుధాకర్కి పంపించేయి. అలాగే మేడం. ఆపరేషన్ అయిందట. మీ అమ్మ ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉంది మేడం. ఆపరేషన్ చేయించకపోతే ఎక్కువ రోజులు బతికేది కాదు.
మీరు మంచి మనసుతో సహాయం చేశారు కనుక ఆపరేషన్ అయింది. మా అమ్మ ఆరోగ్యం బాగుపడింది. మాకింత సహాయం చేసినందుకు రోజుకు ఒక్కసారైనా మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటాను. ఇలాంటి సెంటిమెంట్లంటే నాకు చిరాకు. సినిమాల్లో తప్ప రియల్ లైఫ్లో వీటి వల్ల ప్రయోజనం ఉండదు. నన్ను తలుచుకోవడం కాదు, నేను అప్పచెప్పిన పని రోజుకొక్కసారైనా తలుచుకుని సక్సెస్ఫుల్గా చేశావనుకో, ఆ ఆపరేషన్ లాగే నీ చెల్లి చదువు అవుతుంది, పెళ్లి కూడా అవుతుంది. థ్యాంక్ యూ మేడం, తప్పకుండా చేస్తాను. ఆ తర్వాత బాధ్యతలేవీ ఉండవు కనుక సరదా ఉంటే పెళ్లి చేసుకో. నేనైతే వద్దనే అన్నాను. ఎందుకంటే పెళ్ళైతే ఈ గ్లామర్ ఉండదు. దీపక్ లాంటి వాళ్ళని ట్రాప్ చేయడం చాలా కష్టం. కాబట్టి లైఫ్ను ఛాలెంజ్గా తీసుకుని నేను చెప్పిన పనులు చేస్తూ నీకు కావాల్సినంత డబ్బు సంపాదించుకో. వింటున్నావా? వింటున్నాను మేడం. ఇప్పుడు చెప్పు, నీ ప్రోగ్రెస్ ఎలా ఉంది? ఇంతవరకు బాగానే ఉంది మేడం. కానీ నిన్న జరిగిన దాంతో కొంచెం అప్సెట్ అయ్యాను. ఏం జరిగింది? దీపక్తో చెప్పి నేను బెంగళూరు ట్రాన్స్ఫర్ చేయించిన మాలతీ సుధాకర్లని లక్ష్మీదేవి తిరిగి ఇక్కడికి రప్పించింది. వెరీ గుడ్. వెరీ గుడ్ అంటున్నారేమిటి మేడం? నీకు నాకు అదే తేడా. వాళ్ళు తిరిగి రావడమే మంచిది. నీ పని తొందరగా పూర్తి కావడానికి ఇదో మంచి అవకాశం. మేడం, ఎస్, ఓ కత్తితో ఆపరేషన్ చేసి ప్రాణాలు నిలబెట్టచ్చు, అదే కత్తితో ప్రాణాలు తీయచ్చు. వచ్చిన అవకాశాల్ని కూడా అలాగే ఉపయోగించుకోవాలి. అర్థం కావడం లేదు మేడం. అర్థమైతే అప్సెట్ అయ్యేదానివి కాదు. ఎనీహౌ, నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వు ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళని మళ్ళీ ఇక్కడికి రప్పించారంటే మీ అమ్మ నీ ఇండివిజువాలిటీని దెబ్బతీసినట్టు కదా అని దీపక్ని రెచ్చగొట్టు. దాంతో దీపక్కి వెర్రెక్కి లక్ష్మీదేవితో గొడవ పెట్టుకుంటాడు. మాట పెరుగుతుంది. దాంతో మనుషుల మధ్య దూరం కూడా పెరుగుతుంది. అదే మనకు కావాలి. అలాగే మేడం. ఇప్పటికే నువ్వు రగిల్చిన చిచ్చు రగులుకుంది. అది ఆరిపోకూడదు. రావణ కాష్టంలా అది మండుతూనే ఉండాలి. ఆ వేడికి తల్లి కొడుకులిద్దరూ మాడిపోవాలి. ఆ లక్ష్మీదేవి మళ్ళీ గుడిసెల్లోకి వెళ్ళిపోవాలి. చెప్పినట్టు చేస్తే బాగుపడతావు. హాయ్ సంధ్య. అరే డాలీ, రా ఏమిటి సడన్ గా ఇలా వచ్చావు? ఫోన్ చేస్తే నేనే వచ్చి పికప్ చేసుకునేదానిగా. అంత టైం లేదు, అర్జెంటుగా కలవాలనిపించింది, వచ్చేసానంతే. మొదటిసారి కదా రావడం. ఇల్లెలా తెలిసింది? చాలా ఈజీగా తెలిసింది. ద గ్రేట్ లక్ష్మీదేవి గారు ఇల్లెక్కడని అడిగితే చెప్పలేని వాళ్ళు ఎవరుంటారు? పోనీలే, ఇన్నాళ్ళకి మా ఇంటికి వచ్చావు. రా, ఇదిగో ఈవిడే ద గ్రేట్ లక్ష్మీదేవి గారు, మా అమ్మమ్మ. నమస్కారం అండి. కూర్చోమ్మా. మా సంధ్య ఎప్పుడూ నీ గురించే చెప్తూ ఉంటుంది. అమ్మమ్మ, మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. నీ అసలు పేరు డాలియేనా? కాదు, రాజరాజేశ్వరి. ఇంట్లో అందరూ ముద్దుగా డాలీ అని పిలుస్తారు. మీ నాన్నగారు ఏం చేస్తారు? బిజినెస్ మ్యాన్. అమెరికాలో చాలా బిజినెస్లున్నాయి. మీ అమ్మగారు? లేరు, చిన్నప్పుడే చనిపోయారు. సారీ అమ్మా. అమెరికా నుంచి వచ్చావు కదా, ఎలా ఉంది నీకిక్కడ? సంజయ్ లాంటి మంచి ఫ్రెండ్ దొరికింది కాబట్టి సరిపోయింది, లేకపోతే పిచ్చెక్కిపోయేది. అయినా నువ్వు ఇక్కడికి వచ్చింది వినోద్ని పెళ్లి చేసుకోవడానికేగా. పెళ్లి చేసుకోవడానికి ముందు వినోద్ నేను ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటామని మా డాడ్ నన్ను ఇక్కడికి పంపించారు. అర్థం చేసుకున్నావా? బాగానే అర్థం చేసుకున్నాను. వినోద్ నీకు నచ్చాడా? బాగా నచ్చాడు, చాలా మంచివాడు. బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఏం లేవు. వాళ్ళ గ్రాని? పర్వాలేదు, కాకపోతే కొంచెం ఎక్కువగా మాట్లాడుతుంది. అయినా నో ప్రాబ్లం, నేను ఈజీగా మేనేజ్ చేయగలుగుతాను. నన్నేమైనా అంటే మా డాడీ ఊరుకోరు, అందుకే నాతో చాలా జాగ్రత్తగా ఉంటుంది. అయితే ఇంకే, వినోద్ని పెళ్లి చేసుకుంటున్నావు అన్నమాట. పెళ్ళెప్పుడు? డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు. నచ్చిన వాడిని పెళ్లి చేసుకొని ఓ పెద్దింటి కోడలివి కాబోతున్నావు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఈ మాట మీరు మనస్ఫూర్తిగానే అంటున్నారా? అదేమిటమ్మా అలా అంటున్నావు? నీ కాపురమైనా చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను. కాపురం సంగతి తర్వాత వినోద్కి నాకు పెళ్ళి అవ్వాలనే కోరుకుంటున్నారా?
మాట్లాడరే? ఏం మాట్లాడతానమ్మా? వినోద్ నీకు నచ్చాడు. రోజీ కూడా నిన్ను బాగానే చూసుకుంటుంది. అంతకన్నా ఇంకేం కావాలి? సంజయ్కి అన్యాయం జరుగుతుందని తెలుసు కూడా మీరు బాధపడడం లేదా? వాళ్ళిద్దరూ విడిపోయిన దగ్గర నుంచి నేను బాధపడుతూనే ఉన్నానమ్మా. బాధపడ్డానికి ఇంకేం మిగల్లేదు. ఇంతవరకు వినోద్ సంధ్య మళ్ళీ కలుస్తారనే ఆశ గాలిలో దీపంలా కొట్టుకుంటూనే ఉంది. అది ఆరిపోవడానికి సిద్ధంగా ఉందని ఇప్పుడే కదా తెలిసింది. చేతులడ్డు పెట్టి ఆరిపోకుండా చూడొచ్చుగా. ఆ ప్రయత్నం కూడా చేశాను. చేతులు కాలాయి కాని ఫలితం మాత్రం కనిపించలేదు. ఏ జన్మలో చేసుకున్న పాపం ఈ జన్మలో అనుభవిస్తోందని సరిపెట్టుకోవడం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదని ఊరుకున్నాను. అయినా ఎవరి అదృష్టం వాళ్ళదే. వినోద్ లాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవడం అదృష్టమనే అంటారా?